హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ వీడియో ట్యూటోరియల్స్. నా పేరు మోహన్. ఈ వీడియోలో మీకు విండోస్లో ఉండే మీరు ఇన్స్టాల్ చేసిన ఏ సాఫ్ట్వేర్ అయినా సరే అవసరం లేకపోతే వాటి మనం కంప్యూటర్ నుంచి ఎలా డిలీట్ చేయాలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ ఏంటంటే మీ కంప్యూటర్లో అవసరమైన మేరకు మీ అప్లికేషన్స్ని ఇన్స్టాల్ చేసుకోవడం మంచిది. బట్ అనవసరమైన అప్లికేషన్ ఉంచుకోవడం వల్ల మీ కంప్యూటర్ మెమరీని ఎక్కువగా ఆక్యుపై చేస్తుంది. కాబట్టి మీ కంప్యూటర్లో అవసరం లేని ప్రోగ్రామ్స్ని మనం రిమూవ్ చేయటం ఎలా అనేది తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ మీరు విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నట్టయితే ఇక్కడ విండోస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ బటన్ అంటాం కదా. తర్వాత అక్కడ కంట్రోల్ ప్యానెల్ ఉంటుంది చూడండి. కంట్రోల్ ప్యానెల్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్ ఉంది కదా, అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్ అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ అయిన ప్రోగ్రామ్స్ లిస్ట్ అంతా పేజ్ మనకు కనబడుతుంది. అన్ని ప్రోగ్రామ్స్ లిస్ట్ అంతా కూడా. ఇందులో మీకు అవసరమైన ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా మీకు పర్టికులర్గా ప్రోగ్రామ్ తెలిస్తే ఆ ప్రోగ్రామ్ని మీరు వెతికి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ సెర్చ్ బార్లో రైట్ సైడ్ టాప్లో సెర్చ్ బార్లో మీరు టైప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా కంప్యూటర్లో మొజిల్లాని నేను అన్ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. సో మొజిల్లా అని టైప్ చేశా. సో టైప్ చేసిన తర్వాత చూడండి, మనం ఎప్పుడైతే ఒక లెటర్స్ టైప్ చేసామో ఇక్కడ మనకి రైట్ సైడ్ ఈ పేజ్లో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఇది కనబడుతుంది. ప్రోగ్రామ్ ఓపెన్ అయింది. దీన్ని అన్ఇన్స్టాల్ చేయాలి కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసి పైన అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఎస్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ డైలాగ్ బాక్స్లో నెక్స్ట్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ అనేది అన్ఇన్స్టాల్కి రెడీ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రిమూవ్ ఫైర్ ఫాక్స్ పర్సనల్ డేటా కస్టమైజేషన్, సో అది టిక్ మార్క్ పెట్టండి. అవసరం లేకపోతే అది కూడా డిలీట్ చేసేయచ్చు. అన్ఇన్స్టాల్ మీద ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడ అన్ఇన్స్టాలింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ మీ కంప్యూటర్లో ఈ ప్రోగ్రామ్ మరి లేనట్టు. మీ ఇక్కడ పేజ్లో కూడా చూస్తే కనుక ఈ ప్రోగ్రామ్ రిమూవ్ అయిపోయింది, ఇక్కడ మరి లేదు ఇక్కడ. అలా అదేవిధంగా ఇంకో ప్రోగ్రామ్ని మీరు రిమూవ్ చేయాలంటే డైరెక్ట్గా ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి పైన అన్ఇన్స్టాల్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా కూడా మీ ప్రోగ్రామ్ని లేదా ఆ సాఫ్ట్వేర్ని రిమూవ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీ కంప్యూటర్లో అవసరమైన ప్రోగ్రామ్స్ని విండోస్లో కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళి అన్ఇన్స్టాల్ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా రిమూవ్ చేయొచ్చు. సో ఇలా అవసరం లేని ప్రోగ్రామ్స్ని డిలీట్ చేయడం ద్వారా మీ కంప్యూటర్లో స్పేస్ పెరిగి కంప్యూటర్ కొంచెం ఫాస్ట్గా వర్క్ చేయడానికి సోర్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.